యూట్యూబ్ ఛానల్ సావిత్రిని మాట్లాడుతున్నా. ఈరోజు కాకరకాయ పులుసు చేసుకుందాము. ఎలా చేసుకుందామో రెడీ చూద్దాం. ఈరోజు కాకరకాయ పులుసు చేసుకోవడానికి కొన్ని పదార్థాలు: కాకరకాయలు, ఉప్పు, పసుపు కలుపుకొని ఇలా పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, టమాటా, కరివేపాకు, మసాలాలు కావాల్సినవి: ధనియాలు, కొబ్బరి, తెల్ల నువ్వులు, చింతపండు నానబెట్టుకోవాలి. ఇందాక మీకు నేను కాకరకాయలు కలిపి చూపించిన కదండి, అవి నూనెలో ఇలా వేపుకోవాలి. కొంచెం ఎర్రబడ్డదాకా వేయించుకోవాలి. కొంచెం మెత్తపట్టదాకా బాగా వేయించుకోవాలి. కాకరకాయ మనకు అప్పుడే కాకరకాయ రుచి తెలుస్తుంది. కాకరకాయ ఇలా మెత్తపడ్డదాకా ఇలా వేయించుకోండి దగ్గరగా. కాకరకాయ ఇలా మెత్తపడ్డదండి, నేను పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కాకరకాయ పులుసు చేయబోతున్నాను. 2 స్పూన్ల ఆయిల్ పోసుకోండి. సరిపోయేంత జీలకర్ర వేసుకుంటున్నామండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, దాంతో పాటు కూడా అట్టని మిరపకాయలు కూడా వేసుకోండి. ఎర్రబడ్డదాకా వేయించుకోండి, అంటే 70% దాకా వేయించుకోండి. ఉల్లిగడ్డ వేగిందండి, కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందాము. వేసుకొని కలుపుకొని తర్వాత దాని వెంటనే టమాటా వేసుకుందాం. మీ ఇష్టం. నేనైతే 2 వేసుకున్నాను, 3 కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం అంతా వేసుకోవచ్చు. అంటే 2 కాక 3, 4 కూడా. నేను ఒక 2 వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. మనం పసుపు వేసుకుంటున్నాను. దానికి సరిపడంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను. నేను పులుసు కాబట్టి నేను అంత వేసుకుంటున్నాను, నాకు సరిపడినంత. మీరు ఎంత తక్కువ మీ ఇష్టం, మీరు ఎలా తినాలనుకుంటే తక్కువగా వేసుకోండి. కొంచెం టమాటా మెత్తపడ్డదాకా ఇలా కలుపుకుంటూ టమాటా మెత్తపడ్డాలండి, చూసుకోండి. టమాటా మెత్తపడ్డది కాబట్టి ఇప్పుడు కొంచెం కారం పొడి, తగినంత కారం పొడి వేసుకుంటున్నాను. నేను కొట్టుకుచ్చిన కారం కాబట్టి తక్కువనే వేసుకుంటున్నాను. మీరు ఎలా వేసుకుంటారో మీకు తగినంత మీరు వేసుకోండి.
వేయించుకున్న కాకరకాయలు అండి ఇవి. ముందుగా వేయించుకున్న కాకరకాయలు ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకోవాలండి. ఇది మొత్తం కలుపుకోవాలి. ముందుగా వేయించుకున్న కాకరకాయలు మొత్తం కలుపుకోవాలి ఇలా దగ్గరగా. మనము అప్పుడు మిక్సీలో మనం చూపించిన కదండి, కొబ్బరి, ధనియాలు, నువ్వులు వేసుకొని ఈ పొడి నేను ఇందులో కలుపుకుంటున్నాను. ఇలానే వేసుకుంటాను. ఇదంతా కాకరకాయలు పట్టిన దాకా ఇలా కలుపుకోవాలండి. మసాలా మొత్తం కాకరకాయలకు పట్టాలండి బాగా. ఎందుకంటే తర్వాత మనం పులుసు పోసుకుంటాం కదా, కాకరకాయలకు పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇలా గట్టి పడ్డదాకా ఇది కాకరకాయల పులుసు కదండి. చింతపండు తీసుకొని నేను ఇలా పెట్టుకున్నాను. ఇందులో రెడీ చేసుకొని మీరు అప్పుడే పోసుకోవాలి, నానబెట్టుకొని తీసుకొని పోసుకోవాలంటే మీ ఇష్టం. అదే కాకరకాయ పులుసు కాబట్టి నేను ఎంత పెట్టుకున్నానండి. ఇది చుక్క పడేదాకా, దగ్గరికి పడేదాకా మనం కొంచెం ముసలు పెట్టుకుందాం. వావ్, మీకు ఇష్టమైన కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఎలా చుక్క పడ్డదో చూడండి. మనం మసాలాలు వేసినందుకు ఇలా చుక్క పడుతుంది. తర్వాత మనం కొంచెం బెల్లం వేసుకుందాము. రుచిగా ఉంటుందండి. బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వేసుకొని ఇలా కలుపుకొని ఇంత చుక్క పడ్డదో చూడండి. కాకరకాయ పులుసు చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఎంత గుమగుమలాడుతుందంటే చాలా, నాకే ఊర్లు వచ్చేస్తున్నాయండి. తర్వాత లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని ఒక్క కలుపు కలుపుకొని ఇలా మూత పెట్టేసుకోండి. వావ్, మీకు ఇష్టమైన కాకరకాయ కూర రెడీ. మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.